నమస్కారం. ఈరోజు సుఖీ భవలో కరోనా ఊపిరితిత్తుల్ని కాపాడుకుందాం. ప్రాణాలు కాపాడుతున్న స్టెరాయిడ్లు, రోగ నిరోధకతను పెంచుకుందామిలా. బుగ్గలో కత్తిపోటు, ట్రైజెమినల్ న్యూరాలజియా, ఇంకా హెల్త్ టిప్. కోవిడ్-19 వైరస్ మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తుల్లో విధ్వంసం సృష్టిస్తోంది. వైరస్ ఒంట్లోకి చేరిన తరువాత శ్వాసకోశ కణజాలాలని దెబ్బతీస్తోంది. దీంతో గాలి గదులు చెడిపోయి ప్రాణాలు మీదకు వస్తోంది. మొత్తంగా కరోనా వైరస్ మన ఆయువు పట్టుపైనే దెబ్బ కొడుతోంది. ఊపిరితిత్తులు బలంగా ఉన్నవారు కరోనా జబ్బును కాస్త గట్టిగానే ఎదుర్కోగలుగుతున్నా మిగతా వారు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులపై కరోనా దాడి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నోవెల్ కరోనా వైరస్ దాడి ప్రధానంగా మన ఊపిరితిత్తులపైనే ఉంటోంది. కోవిడ్ మరణాల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై మరణిస్తున్నారు. మన శ్వాసకోశాల్లో వైరస్ ఆవాసానికి అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో కోవిడ్ వైరస్ ఊపిరితిత్తుల్లో విధ్వంసం సృష్టిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. బయటి నుంచి మన ఒంట్లోకి చేరిన ముందుగా వైరస్ మన నాసికా రంధ్రాల్లో తిష్టవేస్తుంది. ఆ సమయంలో వాసన చూడటంలో రోగి సమస్యలను ఎదుర్కొంటాడు. వైరస్ ఆ తర్వాత మెల్లగా ముక్కు నుంచి గొంతులోకి చేరుతుంది. గొంతులోని మృదు చర్మంలో ఈ క్రిమి నిలిచేందుకు అవసరమైన ACE2 సమృద్ధిగా ఉంటుంది. వైరస్కు ఉండే కొమ్ముల ప్రోటీన్ ఆసరాగా అక్కడ కణాల్లో చొరబడి పునరుత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో రోగుల్లో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా చుట్టుపక్కల వారికి విపరీతంగా అంటించేస్తుంటారు. కరోనా కోవిడ్-19 అనే ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనేది మనందరికీ తెలుసు. ప్లస్ కొంత ఏరోజాల్ స్ప్రెడ్, అంటే గాలిలో కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. మనం ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ, అటాప్సీ రిపోర్ట్స్ కానీ, జబ్బు లక్షణాలు, జబ్బులో మనం చూస్తున్నటువంటి అనేక రకమైన క్లినికల్ సిమ్టమ్స్, ఇవన్నీ కనుక గమనించినట్టయితే ఊపిరితిత్తులో కొంత న్యూమోనియా ఫీచర్సే కాకుండా ఊపిరితిత్తులో ఉన్నటువంటి రక్తనాళాలు, చిన్న చిన్న రక్తనాళాల్లో కూడాను రక్తం గడ్డగట్టిపోయి అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండి సడన్గా ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. 19 అనే వైరస్ దాడి చేస్తుంది. అందులో ప్రధానంగా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది, న్యూమోనియాగా వస్తుంది, అట్లాగే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి ప్రాబ్లం వస్తుంది, ప్లస్ ARDSకి దారితీస్తుంది. అట్లాగే మిగతా శరీర భాగాలన్నీ కూడా చాలా ర్యాపిడ్గా ఎఫెక్ట్ అయిపోతున్నాయి. వన్స్ ఈ ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత దీని ఎఫెక్ట్ మిగతా భాగాల మీద చాలా స్పీడ్గా ఉంటుంది, ఎక్కువ సమయం మనకి ఇవ్వటం లేదు. కోవిడ్ వైరస్ ముందుగా మన కళ్ళు, ముక్కు, నోరు ద్వారా మనలోకి చేరుతుంది. ఆపై ACE2 అనే ప్రోటీన్ను ఉత్పత్తి చేసే శ్వాసనాళ కణాలకు వైరస్ అతుక్కుంటుంది. వైరస్ చుట్టూ ఉన్న జిగురు లాంటి పొర సాయంతో కణజాలానికి అతుక్కుంటుంది. తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ వైరస్ల ప్రతిరూపాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. ఇవన్నీ ఊపిరితిత్తుల కింది భాగంలోకి చేరుకోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. వయసులో ఉన్నవారు, రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నవారు బాగా దగ్గడం ద్వారా కొంతమేరకు వైరస్లను ఊపిరితిత్తుల నుంచి బయటకు పంపించేయగలుగుతారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు బలంగా దగ్గలేకపోవడం వంటి కారణాల మూలంగా శ్వాస మార్గాల్లో అవరోధాలు పెరిగిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు కఫంతోనూ నీటితోనూ నిండిపోతాయి. చివరికి న్యూమోనియా బారిన పడి మరణం సంభవిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అనేక రకాల టెస్టులు కూడా వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే RT-PCR, రియల్ టైమ్ RT-PCR అంటాము, అట్లాగే ట్రూనాట్ టెస్ట్ అంటాము, అట్లాగే CBNAT అంటాము. ఈ రియల్ టైమ్ PCR అనేది మనకి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్గా ఇప్పుడు చూస్తున్నాము. అయితే దీనిలో కూడా 70% పాజిటివిటీ ఉంటుంది. అట్లాగే ట్రూనాట్ కానివ్వండి, CBNAT కానివ్వండి నెగిటివ్ టెస్ట్ నిర్ధారణకి బాగా ఉపయోగపడుతుంది. కానీ పాజిటివ్ అనేది మటుకు RT-PCR ద్వారా నిర్ధారణ చేయవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడాను యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్స్ అంటారు. అట్లాగే యాంటీబాడీ డిటెక్షన్ టెస్ట్లు, అంటే మన బాడీలో IgG, IgM అనే యాంటీబాడీస్ ఉంటే వీటిని కూడా డిటెక్ట్ చేయడానికి టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో బాగా విరివిగా చేస్తూ ఉన్నారు. మన దేశంలో కూడాను ఈ రకమైన టెస్టులు చేయటం మొదలెట్టారు. అయితే ఈ యాంటీబాడీ టెస్టులు కమ్యూనిటీ యొక్క ఇమ్యూనిటీ, అంటే సమాజంలో ఈ వ్యాధి నిరోధక శక్తి IgG, IgM లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల పెద్దగా అడ్వాంటేజ్ లేదనేది ఇప్పుడు దాకా మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి అర్థమవుతుంది. సో టెస్టింగ్ వైజ్ ఒక రకంగా RT-PCR ఇస్ ద ఓన్లీ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, ట్రూనాట్ టెస్ట్, CBNAT టెస్ట్ అనే టెస్టులు కూడా ఉన్నాయి. అనుమానం ఉన్న ప్రతి వ్యక్తి కూడాను టెస్ట్ చేయించుకోవడం, వాళ్ళు
వాళ్ళంతటిగా వాళ్ళు వెళ్ళి వాళ్ళకున్న సిమ్టమ్స్ని టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రస్తుతానికి ఆయా లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్నారు. జ్వరం, నొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ మాత్రల్ని ఇస్తున్నారు. సమస్యలు తీవ్రమై శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ను అందిస్తున్నారు. అవసరమైతే వెంటిలేటర్తో కృత్రిమ శ్వాస కల్పిస్తున్నారు. అయితే మలేరియా జ్వరానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్, గొంతు నొప్పిని తగ్గించేందుకు వాడే అజిత్రోమైసిన్ వంటి మందులు, లోపినావిర్, రిటోనావిర్ వంటి హెచ్ఐవి మందులు కరోనా కట్టడిలో ఉపయోగపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా డాక్టర్లకు, నర్సులకు, ఆసుపత్రుల్లో పనిచేసే ఇతర సిబ్బందికి సైతం క్లోరోక్విన్ మాత్రల్ని వేసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నారు. కరోనా వైరస్కి చికిత్స అంటే మోర్ దాన్ 85% ఆఫ్ పాపులేషన్కి అసలు ఆ సిమ్టమ్స్ వాళ్ళకు వచ్చినట్టు కూడా పెద్ద సిమ్టమ్స్ ఉండవు. అన్లెస్ మనం పరీక్షలు చేసి నిర్ధారణ చేసి ఉంది అని చెప్తే తప్ప వాళ్ళు రొటీన్గా వాళ్ళకున్న చిన్న జలుబుకో లేకపోతే ఒళ్ళనొప్పులకో COVID-19 వచ్చిందని వాళ్ళు భావించరు. సో 85% అసిమ్టమాటిక్ పేషెంట్సే ఉన్నారు. ఈ ఉన్న మిగతా 15%లో కూడా ఒక 10 to 12% వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్, మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ అంటే కొంచెం దగ్గు, జలుబు, ఆయాసం ఉంటాం. కొంచెం ఊపిరితిత్తుల్లో మనం ఎక్స్రే తీస్తేనో వాటిలోనూ మచ్చలు ఉంటాం. అవి హై ఫ్లో ఆక్సిజన్, గట్టిగా ఆక్సిజన్ పెట్టడం, కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్, జ్వరం ఉన్న వాళ్ళకి పారాసెటమాల్ ఇవ్వటం. ప్లస్ మనకి చూస్తున్నాం ఇప్పుడు ICMR గైడ్లైన్స్ ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్ కానివ్వండి, ఎజిత్రోమైసిన్ కానివ్వండి, ఐవర్మెక్టిన్ కానీ మిగతా మెడిసిన్స్ ఏవైతే మనం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ నామ్స్ ప్రకారం మనం ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం, వాటన్నిటినీ ఫాలో అవుతూ రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటి హిపారిన్ అనే మెడికేషన్ కూడాను ఈ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఐసీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఒక 10% కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆక్సిజన్ మిగతా గైడ్లైన్స్ ప్రకారం మెడికేషన్, ఐసీలో మెడికేషన్స్ అవి వాడుకుంటే బాగానే రికవర్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే వెంటిలేటర్ స్టేజ్కి వెళ్తున్నారో వాళ్ళు మరణాల శాతం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎర్లీగా మనకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఇమీడియట్గా చేయవలసిన అంశాలు ఏంటంటే, ఒకటి, ప్రతి వ్యక్తి తన యొక్క బాధ్యతగా బయటికి వచ్చినప్పుడు ఫేస్ మాస్క్ అనేది 100% ధరించాలి. నెక్స్ట్ అంశం వచ్చేసి సోషల్ డిస్టెన్సింగ్. వీలైనంత మటుకు గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం అనేది ప్రధానం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చినా కూడాను మినిమం 6 feet డిస్టెన్స్ వ్యక్తికి ఉండేటట్టుగా చూసుకుంటే మనకి ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కూడాను చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవటం, కనీసం 20 సెకండ్లు చక్కగా సబ్బుతో కడుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనకి ఆ ఫెసిలిటీ లేని దగ్గర ఎక్కడైనా సరే కూడాను హ్యాండ్ శానిటైజర్స్ అనేవి మనతో క్యారీ చేసుకోవటం. అక్కడ ఎక్కడైనా హ్యాండ్ శానిటైజర్ మన దగ్గర లేకపోతే ఎక్కడ అవైలబుల్గా ఉంటే గుంపుల దగ్గర అక్కడ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ చాలా. గతంతో వచ్చిన వైరస్లతో పోల్చుకుంటే కరోనా పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. ప్రతి వ్యక్తిలో రోగ నిరోధక శక్తి బలీయంగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిపైనే కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. కరోనాతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బయట ఎక్కువగా తిరగడం మానుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు మాస్కును తప్పనిసరిగా ధరించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. అలాగే టిష్యూ లేదా చేతి రుమాలును అడ్డుగా ఉంచుకోవాలి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తే వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. సబ్బేసి చేతుల్ని కడుక్కుంటున్నాం. దగ్గిన, తుమ్మిన మోచేతుల్ని అడ్డుగా పెట్టుకుంటున్నాం. ముఖాన్ని తాకకుండా చూసుకుంటున్నాం. మనిషికి మధ్య భౌతిక దూరాన్ని పాటిస్తున్నాం. మాస్కుల్ని ధరిస్తున్నాం. ఒక్కటేమిటి, కరోనా బారిన పడకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ వీటికన్నా అతి ముఖ్యమైనది మరొకటి ఉంది. దాని పేరే ఇమ్యూనిటీ. వాడుకలో రోగ నిరోధక శక్తిగా పిలిచే ఈ యంత్రాంగాన్ని మన ఒంట్లో పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుత తరుణంలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే రోగ నిరోధక శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసుతో పాటు తగ్గిపోతూ ఉంటుంది. మరి దీన్ని కాపాడుకోవడం ఎలా? వ్యాధి నిరోధకతను బలంగా ఉంచుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధకత సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు షుగర్, హై బీపీ,
గుండె జబ్బుల వంటివి రోగ నిరోధకతను మరింతగా సన్నగిల్లేలా చేస్తుంటాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు కూడా ఇమ్యూనిటీని దెబ్బతీసేవే. ఇమ్యూనిటీని దెబ్బతీసే వాటిలో ముందుగా మధుమేహం గురించే చెప్పుకోవాలి. కరోనా వైరస్ కారణంగా మరణించిన ప్రతి 4 ఒకరికి మధుమేహం సమస్య ఉన్నట్లు గుర్తించారు. చక్కెర వ్యాధి బాధితుల్లో కరోనా వైరస్ ముప్పు 2 అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలి. బరువు తగ్గించుకోవటం, ఆహారం తీసుకోవటంలో జాగ్రత్తలు పాటించటం వంటివి చేస్తే షుగర్ జబ్బును తేలికగా అదుపు చేయొచ్చు. అలాగే గుండె జబ్బులతో బాధపడే వారిలోనూ కరోనా తాకిడి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది హృద్రోగులు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ACE ఇన్హాబిటర్లను వాడుతూ ఉంటారు. కరోనా వైరస్ ACE2కు సోకుతుండటంతో ముప్పు పెరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మందులు, ఆహార నియమాలు, వ్యాయామాల సాయంతో గుండె జబ్బులను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఇక పొగ తాగే వారికి కోవిడ్ ముప్పు అధికంగానే ఉంటుంది. పొగ తాగే అలవాటు ఉన్న వారిలో కోవిడ్ మృతుల సంఖ్య పొగ తాగని వారి కంటే 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాళం దెబ్బతిని కోవిడ్ లక్షణాలు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొగ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. వ్యాయామంతో రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది. వారానికి 4 సార్లు రోజుకి 30 నిమిషాల చొప్పున నడిచే వారికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. కరోనా వైరస్ సోకే ప్రమాదము తగ్గుతుంది. ఇంట్లోని స్విచ్ బోర్డులోని వైర్లకి పొరపాటున వేలు తగిలినప్పుడు కొన్ని క్షణాల పాటు ఒళ్లంతా షాక్తో వణికిపోతుంది. కొన్ని క్షణాలే అయినా ఆ బాధను మనం వెంటనే మర్చిపోలేం. మరి ఇలాంటి షాకులు ముఖంలో తరచూ వస్తుంటే ఆ బాధల్ని ప్రత్యక్ష నరకానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ముఖంలోని ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు ముఖంలో తరచూ షాక్ లాంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. ట్రైజెమినల్ న్యూరాలజియాగా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఏంటి? ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైజెమినల్ నర్వ్. ట్రైజెమినల్ నర్వ్ అంటే ముఖ భాగానికి సప్లై చేసే నర్వ్ని మనం ట్రైజెమినల్ నర్వ్ అంటాం. ఇది ప్రిడామినెంట్లీ మన ముఖ భాగానికి స్పర్శకు సంబంధించిన సప్లై చేస్తూ ఉంటుంది ప్రిడామినెంట్గా. సో ఈ భాగంలో వచ్చే నొప్పులు అంటే ల్యాన్సినేటింగ్ షాక్ లైక్ సెన్సేషన్స్ అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు వస్తూ ఉంటుంది. దీన్ని మనం ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ట్రైజెమినల్ న్యూరాలజియా లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ భాగం అనగానే మనకి మైగ్రేను, ఇతర ప్రాబ్లమ్స్ లైక్ కండరాల నొప్పులు కానీ, పంటికి సంబంధించిన రుగ్మతలు కానీ మనకు ముఖ భాగంలోనే వస్తాయి. కానీ వీటిని ట్రైజెమినల్ న్యూరాలజియాతో మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలాగ మనం తెలుసుకోవాలి ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే క్యారెక్టరిస్టిక్ పెయిన్ అంటే షాక్ లైక్ పెయిన్ అంటే కరెంట్ షాక్ కొట్టి ఉంటుంది ఎవరికైనా మనం చూస్తూనే ఉంటాం. సో అది సెకండ్స్ వ్యవధిలో వస్తుంది కానీ సివియర్గా వస్తుంది. అంటే మన జీవితంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని పెయిన్ ఉంటుంది. ఇది చాలాసార్లు అంటే ఒక నిమిషానికి 15-20 సార్లు కూడా రావచ్చు షాక్ లైక్ పెయిన్. దానివల్ల పేషెంట్ చాలా ఆత్మన్యూన్యతకి, కొంతమంది అయితే ఈ నొప్పి భరించలేక ఆత్మహత్య కూడా చేసుకునే ఛాన్సెస్ కూడా ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా ఉంటుంది. సో దీన్ని ఈ సిమ్టమ్స్ తెలుసుకోవటం, దీనికి స్పెసిఫిక్గా థెరపీ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ దీని సైడ్ ఎఫెక్ట్స్ రావడం, కొంతమంది అయితే ఫస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి రారు, చాలామంది డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దీన్ని డెంటల్ పెయిన్తో అంటే పళ్ళకు సంబంధించిన పుచ్చు పళ్ళు కానీ ఇతర పెయిన్స్తో కానీ కన్ఫ్యూజ్ అయిపోయి పళ్ళు తీసేస్తారు. సో ఒక్కోసారి మన పేషెంట్ మన దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళ హాఫ్ ఆఫ్ ద జా ఎంటీ ఉంటుంది. అప్పుడు మనం చూసి ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అని ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రైజెమినల్ న్యూరాలజియాను ఎలా నిర్ధారిస్తారు? ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజియా, సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజియా అనేవి 2 ఉంటాయి. సో ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే మనం ఇమేజింగ్ చేసి చూసినా అంటే MRI స్కాన్ చేసి క్రేనియల్ నర్వ్ సీక్వెన్స్ చేసి చూసినా కూడా వాళ్ళకి నర్వ్ కానీ అందులో కానీ ఎటువంటి అబ్నార్మాలిటీ ఉండదు.
కానీ సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే మెదడులో కానీ నరం యొక్క కోర్సులో కానీ ఏదైనా ఒత్తిడి ఉంటే కనుక వచ్చే వాటిని మనం సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఇది ప్రిడామినెంట్లీ మనం ఎప్పుడు అనుమానించాలంటే ఆ నొప్పితో పాటు ఇతర రుగ్మతలు అంటే నడిచేటప్పుడు ఒకవైపు తూగుతున్నట్టు ఉండటం, యంగ్ పేషెంట్స్ అంటే బిలో 50 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మనం ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమేజింగ్ కంపల్సరీ చేయాలి. దీనికి కారణాలు ఏంటంటే మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే డీమైలినేటింగ్ డిజార్డర్, మెదడు కాండంలో గనక మైలిన్ తొలగిపోవటం వల్ల ట్రైజెమినల్ న్యూరాలజీ లైక్ సిమ్టమ్స్ రావచ్చు. సో యంగ్ పేషెంట్స్ ఎప్పుడైనా వస్తే మాత్రం కంపల్సరీ మనం ఇమేజింగ్ చేయాలి. ఇంకోటి నర్వ్ కోర్సులో ఏమైనా ట్యూమర్స్ కానీ ఇతర రక్తనాళాలు కానీ నరం మీద ఒత్తిడి రావటం వల్ల ఇలా షాక్ లైక్ సెన్సేషన్స్ రావచ్చు. సో వీటిని మనం సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీస్ అంటాం. వీటిని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీస్ని స్పెసిఫిక్ థెరపీ లైక్ సర్జరీస్ కానీ అబ్లేషన్ కానీ ఇటువంటి కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి అవసరం అవుతుంది. ట్రైజెమినల్ న్యూరాలజీ ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది. ఏజింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్. ఎందుకంటే ఏజ్ అయ్యే కొద్ది రక్తనాళాల కోర్స్ మారుతూ ఉంటుంది. అవి రక్తనాళాలు గెసలటం వల్ల వాటి కోర్స్ మారి అవి ట్రైజెమినల్ నర్వ్ మీద ఒత్తిడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏజింగ్ ఫీమేల్ అంటే ఎక్కువ ఫీమేల్ జనరల్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది వస్తుంది. అలాగని మగవాళ్ళలో రాదని కాదు, ఎక్కువ ఆడవాళ్ళలో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ వస్తుంది. ట్రైజెమినల్ న్యూరాలజియాకు చికిత్స ఎలా ఉంటుంది? ప్రైమరీ అండ్ సెకండరీ ట్రైజెమినల్ అనేది ప్రైమరీ అంటే మనం ఇమేజింగ్ చేసిన అంటే ఎంఆర్ఐ చేసినా కూడా ఎటువంటి కారణం లేకుండా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే షాక్ లైక్ సెన్సేషన్ లైక్ సిమ్టమ్స్ వస్తుంటే కనుక దాన్ని ప్రైమరీ అంటాం. ఇంకోటి సెకండరీ అంటే ఏదైనా స్పెసిఫిక్ కారణం అంటే మెదడులో మల్టిపుల్ స్క్లీరోసిస్ లాంటి జబ్బు లేకపోతే మెదడులో కణితలు ఉండటం వల్ల వచ్చే ట్రైజెమినల్ న్యూరాలజీ ఒక రకం. దాంతోపాటు నర్వ్ యొక్క కోర్స్ అంటే కొన్నిసార్లు నరువులో క్షామమాస్ ఫైబ్రోమాస్ అవి వస్తూ ఉంటాయి. వీటి వల్ల కొన్నిసార్లు మెనింజియోమాస్ ఉంటాయి. నరువు మీద ఒత్తిడి రావటం వల్ల వచ్చే ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని సెకండరీ ట్రైజెమినల్ న్యూరాలజీస్ అంటాం. ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమాటిక్ థెరపీ ఇస్తాం. అంటే కార్బన్ చెప్పిన కానీ ఫెనటాయిన్ కానీ ఇటువంటి థెరపీస్ గాబాపెంటిన్ అనే డ్రగ్స్ ఉంటాయి. ఇటువంటి వాటి వల్ల కనుక కంట్రోల్ వస్తే కనుక వాళ్ళని డ్రగ్స్ మీద మేనేజ్ చేస్తాం. సో ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజీలో కూడా ఇప్పుడు రెసిస్టెంట్గా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ఎక్కడైతే అంటే ఇప్పుడు మనం చూస్తే ముఖ భాగాన్ని ట్రైజెమినల్ నర్వ్ సప్లై చేసే భాగం B1, B2, B3 అంటాం. అంటే కంటి పై భాగం అని B1 అంటాం. మూతి నుంచి కంటి వరకు B2 అంటాం. మూతి కింద నుంచి గడ్డం వరకు మనం B3 అంటాం. ఏదైతే భాగం B1లోన B2లోన B3లోన ట్రైజెమినల్ న్యూరాలజీ వచ్చి చూసుకొని B3లో కనుక వచ్చి అది మందులకు కనుక తగ్గకపోతే అక్కడ బోటాక్స్ ఇవ్వటం కానీ లేకపోతే గసేరియన్ గ్యాంగ్లియన్ ఏదో ట్రైజెమినల్ నర్వ్ యొక్క గ్యాంగ్లియన్ గసేరియన్ గ్యాంగ్లియన్ అంటాం. దాన్ని కూడా బ్లాక్ చేయొచ్చు. లేదంటే మెదడులో ఉండే ఒక చిన్న నరంని కూడా స్టీరియోటాక్టిక్ పద్ధతి ద్వారా మనం రేడియేషన్ ఇచ్చి ఈ యొక్క సెన్సేషన్ని తగ్గించవచ్చు. ఇంకోటి సెకండరీ ట్రైజెమినల్ అంటే రక్తనాళం అబ్నార్మల్గా రక్తనాళం కనుక నర్వ్ మీద ఉండి అది ట్రైజెమినల్ న్యూరాలజీకి కారణం అవుతే ఆ నర్వ్ని ఆ రక్తనాళాన్ని సపరేట్ చేసి చిన్న దూది లాంటి కుషన్ లాంటిది పెడతారు, టెఫ్లాన్ కుషన్ లాంటిది. దాన్ని చేయటం వల్ల ట్రైజెమినల్ న్యూరాలజీ రిలీఫ్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైనా మెదడులో కణితలు కానీ ఏమన్నా ఉంటే కనుక అవి తొలగించడం ద్వారా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ నుంచి రిలీఫ్ రావచ్చు. ఇంకోటి డీమైలినేషన్ అంటే మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటారు, ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది. దీనికి కూడా స్పెసిఫిక్ థెరపీ ఇవ్వటం ద్వారా మనం ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అని వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని మనం తొలగించవచ్చు. ముఖంలో చురుక్కుమనే కత్తిపోటు బాధల్ని తెచ్చిపెట్టే ట్రైజెమినల్ న్యూరాలజియాకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పాదాలలో పగుళ్లు బాధిస్తున్నప్పుడు గులాబీ నీళ్లకు కొద్దిగా గ్లిజరిన్ను కలిపి ఈ ద్రావణంలో ముంచిన దూదితో నిత్యం పాదాలను మర్దన చేస్తూ ఉండండి. పాదాల్లో పగుళ్లు క్రమంగా తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.